హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎస్వై కుకింగ్ ఛానల్. పెసరట్టులోకైనా, దోశలోకైనా, ఇడ్లీలోకైనా, దేనికైనా ఇలా కొబ్బరి చట్నీ ట్రై చేయండి. సింపుల్గా, ఈజీగా, టేస్టీగా ఉంటుంది. ముందుగా కొన్ని పప్పులు తీసుకొని ఫ్రై చేసుకోండి. లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవడానికి ట్రై చేయండి. బాగా ఫ్రై అవుతాయి. అవన్నీ ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోండి. పొట్టు తీయాల్సిన అవసరం లేదు. పొట్టు ఉన్నా కూడా బాగానే ఉంటుంది టేస్ట్. ఇప్పుడు మంచి పప్పులు కొన్ని యాడ్ చేసుకోండి. శనక్కాయ పప్పులకి 70% మంచి పప్పులు ఉండేలాగా చూసుకోండి. అలాగే పచ్చి కొబ్బరి యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకోండి. ఈ కారంకి తగినట్లు పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. నేనైతే ఒకటే యాడ్ చేసుకుంటున్నాను. కాస్త ఉప్పు యాడ్ చేసుకోండి. నేనైతే రాక్ సాల్ట్ యాడ్ చేశాను. మీరు సాల్ట్ అయినా యాడ్ చేస్తే వాటర్ యాడ్ చేయకండి. ఇలా కాస్త మెదిగాక, అంటే 50% మెదిగిపోయిన తర్వాత వాటర్ యాడ్ చేసుకోండి. చూడండి, వీడియోలో మెదగదున్న విధంగా ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకోండి. ఇప్పుడు చట్నీని ఇంకో బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇప్పుడు మీకు తగినన్ని వాటర్ యాడ్ చేసుకోండి. మీరు ఎలా తినాలనుకుంటే అలా వాటర్ యాడ్ చేసుకోండి. మేమైతే కొంచెం గట్టిగానే చేసుకుంటున్నాము, అందుకే తక్కువ వాటర్ యాడ్ చేసాను. ఇప్పుడు పోప్ పాన్ తీసుకొని కాస్త ఆయిల్ యాడ్ చేసుకోండి. ఒక 2-3 తెల్లగడ్డల్ని స్మాష్ చేసి యాడ్ చేసుకోండి. చాలా బాగుంటుంది తెల్లగడ్డలు చట్నీలో. అలాగే ఒక 2 ఎండుమిర్చి యాడ్ చేసుకోండి. ఆల్రెడీ మనం మిర్చి వేసాం కదా, చూసుకొని యాడ్ చేసుకోండి. అలాగే తాలింపు గింజలు, కరివేపాకు యాడ్ చేసుకోండి. కాస్త ఫ్రై అయిన తర్వాత పోపు వేసేసుకోండి. టేస్ట్ మనం పెట్టే పోపు మీద చాలా వరకు డిపెండ్ అయి ఉంటుంది. సో పోపు నీట్గా పెట్టుకోండి. ఇలా తెల్లగడ్డ, ఎండుమిర్చి యాడ్ చేయడం వల్ల చాలా ఫ్లేవర్ ఉంటుంది తినేటప్పుడు కూడా. అంతేనండి, టేస్టీగా, ఈజీగా, సింపుల్గా కొబ్బరి చట్నీ 2 minutesలో రెడీ అయిపోయింది. మేమైతే పెసరట్టులోకి పేర్ చేసి తిన్నాం ఈ కొబ్బరి చట్నీని. చాలా అంటే చాలా బాగుంది టేస్ట్. చపాతీకైనా, ఇడ్లీ, దోశకైనా కూడా బాగా సెట్ అవుతుంది కొబ్బరి చట్నీ. ఇలా ఒకసారి కొబ్బరి చట్నీ ట్రై చేయండి. చాలా ఫాస్ట్గా అయిపోతుంది, టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ అందరికీ నచ్చుతుంది, అలాగే ఈజీగా ఉంటుందని అనుకుంటున్నాను. ఇలాంటి ఇంకెన్నో రెసిపీస్ కోసం మన ఎస్వై కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే రెసిపీ కోసం లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.